మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదికలో పలు కీలకమైన అంశాలు వెల్లడించింది కమిటీ. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం ప్లానింగే అని వెల్లడించింది కమిటీ. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్స్ మొదలైన 4 విషయాలు వైఫల్యం చెందడమేనన్నారు ఆ కమిటీ. మేడిగడ్డ పిల్లర్లు కుంగడంపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ నివేదిక సమర్పించింది. నివేదికలో పలు కీలకమైన అంశాలు వెల్లడించింది ఆ కమిటీ. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం ప్లానింగేనంటూ వెల్లడించింది కమిటీ. డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్స్ మొదలైన 4 విషయాలు వైఫల్యం చెందడమేనంటూ ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. సతీష్ చెప్పండి, మొత్తంగా మేడిగడ్డ బ్యారేజ్ కుంగడానికి ప్రధానంగా 4 కారణాలు అంటూ కూడా కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పూర్తి అప్డేట్స్ ఏంటి? దానికి సంబంధిత అధికారులు ఏమంటున్నారు? రాజేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టామనుకుంటున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించినటువంటి పిల్లర్లు కుంగిపోవడానికి సంబంధించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నివేదికనిచ్చింది. ఆ నివేదికలో అనేక ఆసక్తికరమైనటువంటి అంశాలను వెలుగులోకి పరిస్థితి ఉంది. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధాన కారణం ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్ మరియు ఆపరేషన్ మొదలైనటువంటి 4 విషయాలు వైఫల్యం చెందడం కారణంగానే కుంగిపోయింది అనేటువంటి విషయాన్ని అయితే డ్యామ్ సేఫ్టీ అథారిటీ పరిశీలన బృందం చేసినటువంటి పరిస్థితి. దీనిపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించినటువంటి కమిటీ సందర్శించి పలు విషయాలను వేదికలో విధించినటువంటి పరిస్థితి ఉంది. 20 అంశాలకు సంబంధించినటువంటి సమాచారం కేవలం 11 అంశాలకు సంబంధించినటువంటి డేటాను మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం తమకు అందజేసింది. ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి డాటాను తమకు ప్రభుత్వం అందించలేదు. అందించినటువంటి సమాచారం కూడా అసంపూర్తిగా ఉంది. అసంపూర్తిగా ఉన్నటువంటి సమాచారం ఇవ్వనటువంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ అధ్యయనాలు చేయడానికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం లేకుండా పోయింది. వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం అసంపూర్తిగా ఉండడం మూలంగా తమ పరిశీలన అధ్యాయం కూడా అసంపూర్తిగా మిగిలిపోయింది. ఈ పిల్లర్లు కుంగిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు బ్యారేజ్ పునాది కింద ఉన్నటువంటి ఇసుక కొట్టుకుపోవడం వల్ల పిల్లర్ సపోర్ట్ బలహీనపడింది. ఫౌండేషన్ మెటీరియల్ యొక్క పటిష్టత సామర్థ్యం తక్కువగా ఉంది. బ్యారేజ్ లోడ్ వలన ఎగువన ఉన్నటువంటి సెకండ్ పైప్ అంటే కాంక్రీట్ వైఫల్యం చెందిందనేటువంటి విషయాన్ని కూడా నివేదికలో పేర్కొన్నటువంటి బ్యారేజ్ యొక్క ప్రణాళిక డిజైన్ కూడా సరిగా లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆ నివేదికలో పేర్కొంది. ప్లానింగ్ చేసినటువంటి విధంగా డిజైన్ జరగకపోవడం, డిజైన్ చేసిన విధంగా నిర్మాణం లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా నివేదిక అంశాల్లో పొందుపరుచుకోవడానికి 2009లో బ్యారేజ్ ని ప్రారంభించినప్పటి నుంచి సిమెంట్, కాంక్రీట్ దిమ్మలను లాంటి ఆస్థానాలను సరిగా పరిశీలించలేదు. మెయింటెనెన్స్ కూడా సరిగా లేదు. మెయింటెనెన్స్ కూడా సరిగా లేనటువంటి కారణంగా డ్యామ్ పరిస్థితి నేషనల్ సేఫ్టీ అథారిటీ చేసినటువంటి సూచనలు తెలంగాణ రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ సరిగా పట్టించుకోలేదు అనే విషయాన్ని కూడా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ లోని అనేక నిబంధనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పాటించలేదు. ఇది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా పరిగణించాల్సి వస్తుంది. మేడిగడ్డ బ్యారేజ్ లో ఒక బ్లాక్ ఉత్పన్నమైనటువంటి సమస్య కారణంగా మొత్తం బ్యారేజ్ సక్రమంగా పనిచేయలేనటువంటి పరిస్థితి వస్తుంది. సమస్య పరిష్కారం జరిగే వరకు మొత్తం బ్యారేజ్ ని ఉపయోగించడానికి ఎలాంటి అవకాశం లేదు. ఆ బ్లాక్ నెంబర్ 7 లో ఉన్నటువంటి సమస్య రిపేర్ చేయడానికి వీలుగా లేదు. బ్లాక్ మొత్తం పునాదుల నుంచి తొలగించి పునర్నిర్మాణం అయితే తప్ప సమస్య పరిష్కారం కాదు. ఆ నిర్మాణ సామర్థ్యాలను పరిగణలోకి తీసుకుంటే మేడిగడ్డ బ్యారేజ్ లోని ఇతర బ్లాక్లు కూడా ఇదే రీతిలో వైఫల్యం చెందేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఇది జరిగితే మొత్తం బ్యారేజ్ ని పునర్నిర్మించాల్సినటువంటి అవసరం వస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రిజర్వాయర్ నింపడం వల్ల బ్యారేజ్ మరింత క్షీణించేటువంటి అవకాశం ఉంది. మొత్తం బ్యారేజ్ పునర్నిర్మాణం జరిగే వరకు ఏ విధమైనటువంటి ఉపయోగం కూడా చేయకూడదు అనేటువంటి అంశాన్ని సూచిస్తుంది. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా ఉండడానికి బ్యారేజ్ ని పునర్నిర్మించే వరకు కూడా ఉండాల్సినటువంటి అంశాలను సూచనలు కమిటీ సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్మాణ లోపాలను, ఆ ప్రభుత్వ వైఫల్యాలను, ఆ ప్రభుత్వం అడిగినటువంటి డాటాను ఇవ్వకపోవడాన్ని అంశానికి సంబంధించినటువంటి అంశాలను పూర్తిగా కూడా అందులో పేర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ డ్యామ్ సేఫ్టీకి సంబంధించి అటు కేంద్రం ఇచ్చిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సూచనలు పాటించలేదు. తర్వాత ఇప్పటికైనా ఇది డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021 ప్రకారం చట్టపరమైనటువంటి చర్యలకు దారి తీయవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా ఆ పరిశీలన బృందం పేర్కొంది. అడిగినటువంటి నివేదిక ఇవ్వకపోవడం, ఆ డాటాను ఇవ్వకపోవడం అనేటువంటి ఒక నేరంగా కూడా పరిగణించాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ఆ పరిశీలన బృందం పేర్కొంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.